నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సింగయ్య మృతి కేసులో వైసీపీ కొత్త డ్రామా మండిపడ్డ జనసేన జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు నగరంలో పలు ప్రాంతాల్లో నాకాబందీ వాహనాలు తనిఖీ చేసి కేసులు నమోదు చేసిన పోలీసులు ఆదాని సంస్థకు విద్యుత్ రంగాన్ని దారాదత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రజల్ని నిలువులా దోచేస్తున్నారని సిపిఎం నేత బాబురావు ఆరోపణ ఈ నెల 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని ఉద్యోగ కార్మిక ప్రజా సంఘాల పిలుపు గాయపడిన సింగయ్యను అంబులెన్స్ లో తీసుకువెళ్లే సమయంలో ఏదో చేశారని సింగయ్య భార్యతో చెప్పించడం విడ్డూరంగా ఉందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. అమరావతి రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి సింగయ్య మృతి చెందడం రాష్ట్ర ప్రజలు చూశారని అన్నారు. గత నెల 18వ తేదీన సింగయ్య చనిపోతే వైసీపీ నాయకులు 2వ తేదీన కొత్త డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు. నారా లోకేష్ మనుషులు 50 మంది వచ్చి మమ్మల్ని బెదిరించారని సింగయ్య భార్యతో చెప్పించడం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ కూడా వైసీపీ తొత్తులుగా కొంతమంది పోలీసులు పనిచేస్తూ జిల్లా ఎస్పీని తప్పుదోవ పట్టించారని విమర్శించారు. నా భర్త మరణంపై అనుమానం ఉందని చెప్పిన సింగయ్య భార్యపై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి బహిష్కరణ చేయండి అని చెప్పేసి ప్రజలందరూ పిలుపునిస్తూ ఖచ్చితంగా చెప్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ ప్రజలకి మీరు ఎన్ని వేషాలు వేసినా ఈ రాష్ట్రంలో ప్రజలకు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. మిమ్మల్ని మా పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా చెప్పారో మిమ్మల్ని రానివ్వను రారు అని అది వాస్తవం అవుతుంది. బుద్ధి తెచ్చుకుని మీరందరూ కూడా మసలండి. ఎవరైతే సెకండ్ గ్రేడ్ నాయకులు ఉన్నారో మీరందరూ కూడా ఆ పార్టీని వదిలిపెట్టి తక్షణమే వేరొక రాజకీయ పార్టీని ఎత్తుకుని మీరు వస్తే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది తప్పితే ఆ జగన్మోహన్ రెడ్డిని అనే వ్యక్తిని పట్టుకుని మీరు ఆయన డబ్బులు ఇస్తాడు అంటే చూసాం కదా. ఈ మధ్యన కూడా అక్కడెక్కడ దొరికింది కదా క్యాష్ పాయింట్ అంటే అదేదో క్యాష్ హ్యాండిల్ పాయింట్ అంట. మరి కొత్త పదాలు మనకు ఎవరు తెలియవు. ఒక అపార్ట్మెంట్ అంటే కట్టలు పెట్టారంట. ఒకవేళ ఆయన ఇస్తాడని మీరు రాసి పెడతారేమో ఆయన ఎవరికి కూడా ఏదో చెప్తారు అంతా పిల్లికి భిక్షం పెట్టాడని ఇంగ్లీష్ ఎత్తో ఏదో అంటారు కాకిన కూడా తోడని ఆ టైప్ మనిషి చెప్తే ఎవరికేమి ఇవ్వడు. మీరు దయచేసి మీ రాజకీయ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని. నగరంలో పలు ప్రాంతాల్లో లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ పోలీసులు రవాణా శాఖ అధికారులు సంయుక్త ఆధ్వర్యంలో నాకాబందీ కార్యక్రమం నిర్వహించారు. నగరంలో అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో నాకాబందీ కార్యక్రమం నిర్వహించామని డీఎస్పీ ఎం రమేష్ వెల్లడించారు. ప్రధానంగా ట్రాఫిక్ వైలేషన్, ట్రిపుల్ రైడింగ్, లైసెన్స్, ఇన్సూరెన్స్ లేకపోవడం, సరైన పత్రాలు లేకపోవడం లాంటి అంశాలపై పరిశీలించి కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. సతీష్ కుమార్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్పై గుంటూరులో అన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్లో కూడా నాకాబందీ అంటే సర్ప్రైజ్ చెకింగ్ వెహికల్స్ సర్ప్రైజ్ చెకింగ్ చేసి ఆ కార్యక్రమాన్ని మేము 1.5 hours 4 to 5:30 దాకా టైం ఇస్తాం జరిగింది. దీంట్లో పోలీస్, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అలాగే మోటార్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్స్ కూడా 2 వచ్చున్నారు. జాయింట్గా మేమంతా కూడా వెహికల్ చెకింగ్ చేస్తాం జరిగింది. దీంట్లో వైలేషన్ ఆఫ్ డిఫరెంట్ వైలేషన్, ఎంబీ యాక్ట్ వైలేషన్స్, ట్రిపుల్ లైనింగ్ కావండి, వితౌట్ హెల్మెట్, స్పీడ్ డ్రైవింగ్, వితౌట్ లైసెన్స్, వితౌట్ ఇన్సూరెన్స్, అండర్ ఏజ్ మైనర్ డ్రైవింగ్ ఇలా రకరకాల వైలేషన్ మీద ఎంబీ యాక్ట్ కింద చలాన్ రిజిస్టర్ చేస్తాం జరిగింది. విద్యుత్ కుంభకోణాలు, వినియోగదారులపై భారాలు అనే అంశంపై జనచైతన్య వేదిక కార్యాలయంలో చర్చాగోష్ఠి జరిగింది. రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో జరిగిన చర్చాగోష్ఠి కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ సిహెచ్ బాబురావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గతంలో విద్యుత్ రంగంలో చేసుకున్న పీపీఏలను రద్దు చేయకుండా ఈ ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయని బాబురావు మండిపడ్డారు.
దేశంలో ప్రజలను నిలువున దోచుకునేందుకు అదానీ స్మార్ట్ మీటర్లు విధానాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. 10 సంవత్సరాల పాటు అదానీ సంస్థకు విద్యుత్ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం దారాదత్తం చేసిందని వెల్లడించారు. యువగలం పాదయాత్రలో మంత్రి లోకేష్ స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టమని పిలుపు ఇచ్చారని గుర్తు చేశారు. ఎలక్టరల్ బాండ్ల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, పలు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ స్మార్ట్ మీటర్ ఎలక్ట్రిసిటీ విద్యుత్ దీనికి పెట్టడానికి 35,000 రూపాయలు మెయింటెనెన్స్ తో కలిపి ఖర్చు చేశారు. దానికి 5,000 అయిపోతుంది. 35,000 స్మార్ట్ మీటర్కి అయ్యే ఖర్చు అయింది. తర్వాత ఆ వ్యవసాయ పంపు సెట్లకు అయ్యింది. మరి వాళ్ళు దాని మీద టీడీపీ ఆ రోజు లోకేష్ గారు ఏం పిలిపించారు? యువగళం పాదయాత్రలో స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని పిలిపించారు. ఇప్పుడు ఆ పిలుపుని మనం అమలు చేయాలి. ఇప్పుడు ఆయన స్మార్ట్ మీటర్లు పగలగొట్టమన్నోళ్ళేను స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. ఇప్పుడు మరి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం మనకు నష్టం కాబట్టి మనం వ్యతిరేకించాలి. అందుకే ఈ స్మార్ట్ మీటర్ల మీద ఈ స్మార్ట్ మీటర్లు పెద్ద కుంభకోణం అని ఆ రోజు ఈ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నాడు కదా, టీడీపీ నాయకుడు, ఆయన హైకోర్టులో పిల్లు వేశారు. ఇప్పటికీ ఉంది. వాళ్ళు వద్దని పిల్లేసింది అక్కడ హైకోర్టు వెంటనే వీళ్ళు మాట మార్చుకొని వాళ్ళు కొట్టేయలేరుగా. అది అలా సాగుతూ ఉంది. అదానీ సెకీ ఒప్పందం చెల్లదని ఇప్పుడున్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు హైకోర్టులో పిల్లేశారు. అదే నడుస్తుందంటే కోర్టులో ఉంది, నడవదిక ఎక్కడికి నడుస్తుందండి? అదే అయిపోయింది కోర్టులో. వీళ్ళందరి యొక్క భాగోతాలన్నీ ఇందులో కనబడతాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. వేమూరు గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో గ్రామంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి పాంప్లెట్ రూపంలో అందజేసి అలాగే వారు ఎదుర్కొంటున్న సమస్యలను నోట్ చేసుకుని ఆ సమస్యలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలిపారు. ఈ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని మై టీడీపీ యాప్ ద్వారా అప్డేట్ చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని గ్రామాన ఇంటింటికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలు నాయకులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ హుస్సేన్ నగర్ గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. చిన్న లోపాలు ఏమైనా ఉంటే సరిచేసుకుంటామని ప్రజలకు తెలియజేశామన్నారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇవ్వడానికి రైతులు మొగ్గు చూపుతున్నారన్నారు. ఈ సంవత్సరం నుంచే రైతులకు కౌలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు. ప్రభుత్వం కౌలు చెల్లించిన తర్వాతనే పూలింగ్ విధానంలో భూములు సమీకరించడం జరుగుతుందన్నారు. రైతులను ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా భూములు సమీకరిస్తామని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలియజేశారు. డబ్బులు పట్టయ్యా మరి మొన్న ఎక్కడ పోయాడు కొడుకు? అవునా? తీసుకో ప్రసాద్ అన్న పాంప్లెట్ ఏంటి ఎంత వయసు? వీడియో సరే కొడుకో కూతురుకు రాయి పొలం రాస్తే. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ నెల 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపట్టనున్నారు. సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. 4 లేబర్ కోడ్ల రద్దు, పంటలకు గిట్టుబాటు ధర కోరుతూ కార్మిక రైతు సంఘాలు ఆందోళన బాట పట్టనున్నాయి. ఈ మేరకు జూలై 9వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రధాని మోడీ సర్కార్ కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేలా వ్యవహరిస్తున్నారని సంఘ నేతలు రాధాకృష్ణ, లక్ష్మణ్ మండిపడ్డారు. సంపద సృష్టించే కార్మికులు, శ్రామికులు ఒక్కరోజు పని మానేస్తే ఎలా ఉంటుందో కేంద్రానికి తెలిసి వచ్చేలా చేస్తామని అన్నారు. సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని వారు కోరారు. కట్టుబానిసలుగా కార్మికులను నెట్టేసేటువంటి పరిస్థితులు, రైతాంగాన్ని దెబ్బతీసేటువంటి పరిస్థితులు, యువజన విద్యార్థులకి తీవ్రమైనటువంటి నష్టం కలిగిస్తున్నటువంటి పరిస్థితులు, ఈ పరిస్థితుల్లో మొత్తం దేశంలో మరి ఇదొక అతిపెద్ద సమ్మె కాబోతా ఉంది.
జూలై 9వ తేదీ నాడు దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఈ సమ్మె చరిత్రాత్మకం కావాలి. ఈ సమ్మె తప్పనిసరిగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గుణపాఠం కావాలి. ఈ రాష్ట్రంలో సైతం మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 10 గంటలు చేస్తామంటున్నారు. 10 గంటల పాటు పని చేయాలని అంటూ ఉన్నారు. మరి 10 గంటలు పని అంటున్నారు. మరి కనీస వేతనాల బోర్డు లేదు ఇంతవరకు. కనీస వేతనాలు అమలు జరపరు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అలాగే ఉన్నారు. వాళ్ళని పర్మనెంట్ చేస్తామని వాగ్దానం చేసి వాగ్దాన భంగానికి పాల్పడుతూ ఉన్నారు. స్కీమ్ వర్కర్స్కి మీ సమస్యలు పరిష్కారం చేస్తాం, వేతనాలు పెంచుతామని చెప్పి వాటిని గురించి మాట్లాడటం లేదు. ఈ విధానాలన్నీ కూడా ప్రజా వ్యతిరేకమైనవి. వీటికి వ్యతిరేకంగా జరగబోయేటువంటి సమ్మెలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కార్మికులు, యువజన విద్యార్థులు, మహిళలు అందరూ పాల్గొనాలని, అదేవిధంగా సామాన్య ప్రజానీకం సైతం ఈ సమ్మెకి మద్దతు తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి. కాబట్టి కార్పొరేట్ విధానాల కాడ ఏ ప్రభుత్వాలైనా ఒకే విధానాన్ని అమలు జరుపుతున్నాయి. అందుకోసం 9వ తారీఖు జరిగేటటువంటి సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. ఈ సమ్మెలో బ్యాంకు ఉద్యోగులు, అదే అసంఘటిత రంగ కార్మికులు, అదేవిధంగా స్కీమ్ వర్కర్లు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో స్కీమ్ వర్కర్లకు సంబంధించి సంక్షేమ పథకాలు అమలు జరపడం కోసం ప్రభుత్వం ఎవరికి కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా సంక్షేమ పథకాలు అమలు జరుపుతామని చెప్పారు. కానీ మొన్న ప్రకటించినటువంటి తల్లికి వందనం వేసినటువంటి దానిలో ఏ ఒక్క స్కీమ్ వర్కర్ కూడా తల్లి వందనం అందనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి సేవలకు వచ్చేపాటికనే వాళ్ళు వర్కర్గా గుర్తిస్తున్నారు. అదేవిధంగా ఏదైనా పథకాలు ఇవ్వాలంటేనేమో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నారు. నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అదే వేతనాలు ఇస్తే ఈ సంక్షేమ పథకాలు అడగరని చెప్పేసి కూడా. ఉచిత ఇసుక విధానానికి రవాణా శాఖ అధికారులు సహకరించడం లేదంటూ గుంటూరు ఇసుక లారీ సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఇసుక లారీల యజమానులను రవాణా శాఖ అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఇసుక లారీల సంఘం నేతలు అమరావతి రోడ్లో ఆందోళన చేపట్టారు. ఇసుక రోడ్కు సరిపడా బిల్స్ ఇవ్వకుండా క్వారీ యజమానులు మోసం చేస్తున్నారని ఉమ్మడి గుంటూరు జిల్లా లారీ అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. వారికి మైనింగ్ అధికారులు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. మామూలు మత్తులో పడి రవాణా శాఖ అధికారులు తమను వేధిస్తున్నారని అన్నారు. తక్షణమే అధికారులు స్పందించి లారీ యజమానులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు డేగల ప్రదీప్, తన్నీరు శివ, రామకృష్ణ, వెనిగళ్ల శ్రీనివాసరావు, వెంప నాగేశ్వరరావు, బోయపాటి రవితేజ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రతి ఒక్క లారీ ఓనరు ఎంత బాధపడుతూ ఉన్నారంటే ఎవరు కూడా ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి లేదు. లారీ లోడింగ్కి వెళ్ళి అన్లోడ్ అయ్యే వరకు కూడా గుండె చేత పట్టుకొని లబ్డబ్ అంట బాధపడుతూ ఉండే పరిస్థితి. ఎక్కడ ఏ టైంలో ఏ ఆఫీసర్ ఆపుతాడో అని చెప్పి. ఒకసారి పోలీసు వాళ్ళు ఆపుతారు, అర్ధరాత్రి 1 గంటకి డ్రైవర్ ఫోన్ చేస్తాడు, అన్నా పోలీసు వాళ్ళు ఆపారని. ఎందుకు, ఏం తప్పు చేసాం? ఇసుక తోలడం తప్ప? మీరు లోడ్ చేయబాకండి, మీరు లోడ్ చేయకపోతే మేము తోలాం, మీరు లోడ్ చేస్తే మేము తోలుతాం. తప్పు మాది కాదే. తప్పు ఎక్కడ జరుగుతుందో ముందు దాని మూలాలను గుర్తించి దాన్ని సరిచేయాల్సిందిగా కూడా మనవి చేసుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వంలో మేము ఒక్కొక్క లారీకి 18,500 నెలకి మేము లంచాలు ఇచ్చాం. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి ప్రతి పోలీస్ స్టేషన్కి 3,000 రూపాయలు ఇచ్చాం. ఆ రోజున ఏంటంటే ఆ రోజు పరిస్థితులు అవి చెల్లించకపోతే మేము లారీలు తిప్పలేని పరిస్థితి. ప్రతిరోజు కేసులు రాశారు. ప్రతి ట్రిప్కి లారీలను ఆపారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కానీ ఇవాళ మా ప్రభుత్వం అది కాదు. అవినీతి రహిత ప్రభుత్వం మేము తెచ్చుకున్నాం. మా ప్రభుత్వంలో జరగాల్సిన న్యాయం మాకు జరగడం లేదు. జరగకపోగా వ్యవస్థ చచ్చిపోయే స్థితికి వచ్చింది. లారీ వ్యవస్థ చనిపోయే స్థితికి వచ్చింది. ఎక్కడన్నా గమనించండి, అభివృద్ధి అంటే ఒక లారీ ఓనర్ 2 లారీలు అవుతారు, 3 లారీలు, 10 లారీలు అవుతారు. కానీ ఈ లారీ వ్యవస్థలో 10 లారీల నుంచి 1 లారీకి వచ్చారు. ఇప్పుడు చాలామంది ఓనర్స్ 1 లారీ ఓనర్లే ఉన్నారు. అంటే ఎంత దారుణమైన పరిస్థితికి ఈ వ్యవస్థ వెళ్ళిపోతా ఉందో ఆలోచించండి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జూలై 9వ తేదీన ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. అరండల్పేటలోని ఎల్ఐసి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యదర్శి జి కిషోర్ కుమార్ పాల్గొన్నారు. జాతీయ కార్మిక సంఘాలు, స్వతంత్ర యూనియన్లు, ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటుందని కిషోర్ కుమార్ వెల్లడించారు. విదేశాల్లో విఫలమైన ఇన్సూరెన్స్ కంపెనీలను భారతదేశంలోకి ఎందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ ఎల్ఐసిని బలహీనపరిచే విధానాలను ప్రభుత్వం విడనాడాలని డిమాండ్ చేశారు. 40 కార్మిక చట్టాలను రద్దు చేసి తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివికే సురేష్, ఎండి కౌసర్ జానీ, ఆర్వీఎస్ శ్రీనివాస్, శైలు, ఐ వెంకట్రావు, జి శివరామకృష్ణారావు, రాజేశ్వరరావు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కేవలం మేము చేసిన క్యాంపెయిన్, మేము
3.5%కే కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ఆ 3.5%ని 10% దాకా చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అంటే ఎల్ఐసి యొక్క నిధుల్ని ప్రజలు దాచుకున్న సొమ్ముని స్టాక్ మార్కెట్లో తీసుకెళ్లే ప్రయత్నం. కాబట్టి ఎఫ్డిఐ హైక్ని మేము వ్యతిరేకిస్తున్నాం, ఎల్ఐసి ఐపీఓని వ్యతిరేకిస్తున్నాం. అలాగే ఐఆర్బీఐని అడ్డం పెట్టుకొని ఎల్ఐసిలో రిక్రూట్మెంట్ చేయకుండా టెక్నాలజీని పెద్ద ఎత్తున పెంచి ఉద్యోగుల అవసరం లేకుండా పెద్ద ఎత్తున సెంట్రలైజేషన్ అంటే కేంద్రీకరణ జరుగుతుంది. కాబట్టి ఐఆర్బీ అనుసరిస్తున్న విధానాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. సో ఓవరాల్గా ఇప్పుడు ప్రభుత్వంగా ఎల్ఐసిని 2 విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది, ఏపీలో అతిపెద్ద పరిశ్రమ. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రొడక్ట్ చేయాలి ప్రభుత్వం. లేబర్ కోడ్గా ఏదైతే ప్రభుత్వం ప్రధానమైన కార్మిక చట్టాలు మార్చుతుందో వాటికి సంబంధించిన ప్రధానమైన డిమాండ్, అట్లాగే వాటితో పాటు కనీస వేతనాలకు సంబంధించిన డిమాండ్, ఇలా ఒక 17 డిమాండ్స్తో జాతీయ కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు కూడా కలిసి సంయుక్తంగా ఈ పిలుపునిచ్చినాయి. ఈ సమ్మె పిలుపులో జూలై 9వ తారీఖు జరిగే ఈ దేశవ్యాప్త సమ్మె పిలుపులో సంఘటిత అసంఘటిత రంగ కార్మిక వర్గం అంతా కలిపి, అంటే అంగన్వాడీ వర్కర్స్ అయ్యొచ్చు, ఆశా వర్కర్స్ అయ్యొచ్చు, స్కీమ్ వర్కర్స్ అయ్యొచ్చు, కాంట్రాక్ట్ వర్కర్స్ అయ్యొచ్చు, వాళ్ళ పక్కన మరో పక్కన ఇందాక చెప్పినట్టుగా ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, రైల్వేస్, పోస్టల్, పోల్స్, మైన్స్ అనేక ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి ఉద్యోగ కార్మిక వర్గం కలిసి మొత్తంగా సుమారు 20 కోట్ల మంది సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారని చెప్పి కూడా మీ ద్వారా ప్రజానికి తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మైనార్టీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇండియన్ క్రిస్టియన్స్ డే వేడుకలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగాయి. నగరంపాలెంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్ లో మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ, జిల్లా అధ్యక్షులు చిలకా విజయ్ కుమార్, చుక్కా చంద్రపాల్, పాస్టర్లు పాల్గొన్నారు. భారతదేశంలో విభిన్న సంస్కృతులు కలిగిన వారందరినీ సమానంగా చూసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని జిల్లా అధ్యక్షులు చిలకా విజయ్ కుమార్ వెల్లడించారు. మునుపెన్నడూ చూడని విధంగా మణిపూర్లో క్రిస్టియన్లపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి సామాజిక సేవలో క్రైస్తవుల పాత్ర అమోఘమైందని పాస్టర్ సతీష్ బాబు వెల్లడించారు. ప్రజల ఔన్నత్యం కోసం అభివృద్ది కొరకు క్రీస్తు చూపిన బాటలో ప్రజలను నడిపిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ జ్యోతిరాజు, ఫాదర్ చిన్నయ్య, ఫాదర్ థామస్, సీనియర్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, బిళ్లా సునీల్, డాక్టర్ జాన్ బాబు, ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. భాషాపరమైన దేశాలు, మతపరమైన దేశాలు ఎందుకు వచ్చినాయో ఈ దేశంలో ప్రజలు ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించుకోవాల్సిన సమయం ఆసనమైంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి ఒక రోజుని కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలకి మతాలకి అండగా ఉంటుందని చెప్తూనే దాంట్లో భాగంగా క్రిస్టియన్స్ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పని ఇటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని చేసినటువంటి చుక్కా చంద్రపాల్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ ద్వారా అభినందిస్తూ వారు భవిష్యత్తులో క్రైస్తవుల రక్షణ కోసం తీసుకునే ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పని తెలియజేసుకుంటూ వారికి వారి బృందానికి ఈ కార్యక్రమానికి తరలి వచ్చినటువంటి పాస్టర్స్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. పొన్నూరు రోడ్లో ఉన్న సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సిహెచ్ రమేష్ కార్యాలయంలో ముస్లిం సేన రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది షేక్ సుబానీ మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ది గుంటూరు టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెకానిక్స్ డే సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జియావుద్దీన్ నగర్లో మెకానిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ ఆసిఫ్ అలీ, జుబేరా మేస్త్రి, ఈసా మేస్త్రి, గౌస్ మొహిద్దీన్, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మారుతున్నటువంటి పరిస్థితులను బట్టి B6 అని అలాగే ఈవీ వెహికల్స్ అని ఉపాధి కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా తప్పకుండా ప్రభుత్వం ఏదైతే పెద్ద ఎత్తున నైపుణ్య అభివృద్ధి కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్కరి కూడా ఉపాధి కల్పించేటువంటి క్రమంలో ఆలోచిస్తూ ఉందో దాన్ని సద్వినియోగం చేసుకొని వస్తున్నటువంటి అవకాశాలని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈరోజు వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అందుకని గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున దాదాపు 560 మంది సభ్యులు ఉన్నటువంటి ఈ అసోసియేషన్ తరఫున ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసి గౌరవ కలెక్టర్ గారి ద్వారా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి శంకుస్థాపన 2-3 నెలల్లో చేసి ఇక్కడ ఉన్నటువంటి మెకానిక్స్ అందరికి కూడా రాబోయేటువంటి రోజుల్లో అవసరమైనటువంటి నైపుణ్యాలని వాళ్ళు మెరుగుపరుచుకోవడానికి వారి ఉపాధిని మరింత పెంపొందించుకునేటువంటి విధంగా
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు, స్మార్ట్ మీటర్ల అమలు, ఆదాని ఒప్పందాలపై సిపిఐ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. జూలై 5న రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద నిరసనలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. అదానికి దోచిపెట్టేటటువంటి పద్ధతుల్లో పెంచిన విద్యుత్ సర్దుబాటు ఛార్జీలని తగ్గించాలని లేదా ఉపసంహరించాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్లు బిగించడానికి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా ప్రజలు అబ్జెక్షన్ పెడితే ఈ మీటర్లు కనుక బిగించుకోకపోతే మీకు కరెంటు సప్లై కూడా రాదు అని వాళ్ళని బెదిరించి మరీ స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్లో ప్రక్రియ తక్షణమే ఉపసంహరించాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అదానితోటి జరిగినటువంటి సోలార్ ఒప్పందాలు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. విజయ శారీస్ వారి ఆధ్వర్యంలో శారీస్ బ్లౌజ్ ఎగ్జిబిషన్ సేల్ సూర్యదేవర కళ్యాణ మండపంలో జరిగింది. సూర్యదేవర కళ్యాణ మండపంలో ఈ రోజు, రేపు శారీస్ బ్లౌజెస్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ జరుగుతుంది. ఈ శారీస్ ఎగ్జిబిషన్ లో వివిధ మోడల్స్ లో చీరలు, బ్లౌజెస్ చూసి కొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చారు. నాణ్యమైన చీరలు సరసమైన ధరలకు ఇక్కడ లభిస్తున్నాయని చిలకలూరుపేటకు చెందిన శిరీష తెలిపారు. 2 రోజులు జరిగే ఎగ్జిబిషన్ లో ఎంబ్రాయిడరీ వర్క్ శారీస్ పలు డిజైన్లలో లభిస్తాయని, ప్రతి ఒక్కరు విచ్చేసి కొనుగోలు చేయాలని నిర్వాహకురాలు విజయ కోరారు. ఈరోజు మేము గుంటూరులో ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేస్తున్నామండి. సూర్యదేవర కళ్యాణ మండపంలో ఈరోజు, రేపు 3rd, 4th కూడా ఈ 2 days కూడా ఎగ్జిబిషన్ ఉంటుంది. చాలా మంచి వెరైటీస్ మా ప్రొడక్షన్ ఏదైతే ఉందో అంటే ఎంబ్రాయిడరీలో కానీ అలాగే డిజిటల్ ప్రింట్లో కానీ నంబర్ ఆఫ్ కలెక్షన్ అంతా కూడా తీసుకొచ్చామండి. ఈ శారీస్ అన్నీ కూడా మనకి ఇలా ఉంటాయి. ఇలాంటివన్నీ మీరు చూసుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎగ్జిబిషన్కి రండి, సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ. మేము విజయ శారీస్లో 4 years నుంచి శారీస్ బ్లౌజెస్ కొంటున్నామండి. శారీస్ సూపర్ ఉన్నాయండి. వర్క్లు కానీ మెటీరియల్ కానీ బాగున్నాయి. బ్లౌజులు కూడా వర్క్ బ్లౌజులు చాలా బాగున్నాయి. మా చుట్టుపక్కల వాళ్ళందరం కూడా మేము ఒక 20 members వచ్చామండి. ఇప్పుడు 2 lakhs దాకా పర్చేజ్ చేసాము. ఇప్పుడు చాలా బాగున్నాయి. నెక్స్ట్ టైం కూడా వద్దామని అనుకుంటున్నామండి. ఇంకా విజయ శారీస్ వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఇక్కడ గుంటూరులో సూర్యదేవర కళ్యాణ మండపంలో ఎగ్జిబిషన్ పెట్టమని అందరు కోరగా ఇక్కడ పెట్టారు విజయ గారు. బాగానే ఉన్నాయండి. బ్లౌజులు అయితే చాలా బాగున్నాయి. రీజనబుల్ ప్రైస్కే ఇస్తున్నారు. శారీస్ కూడా మంగళగిరి వాటి మీద ఎంబ్రాయిడరీ వర్క్స్ అవి బాగున్నాయి. కొన్ని చాలా బాగా నచ్చినాయి, కొన్ని పర్లేదు అనిపించినాయి అండి. నెక్స్ట్ టైం మేము మంచిగా మాకు నచ్చే విధంగా తీసుకొస్తాము, ఎగ్జిబిషన్ పెడతామని చెప్తున్నారు విజయ గారు. ఇంకా మా తోటి వాళ్ళందరూ ఫ్రెండ్స్, నైబర్స్ అందరూ వచ్చి తీసుకున్నారండి. ఇక్కడ వాళ్ళకు కూడా బాగానే నచ్చాయని చెప్తున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం, మేము చిలకలూరుపేట దగ్గర తాతపూడి గ్రామం నుంచి వచ్చాము. ఇది కళ్యాణ మండపంలో ఎగ్జిబిషన్ పెట్టినందువల్ల చాలా చీరలు బ్లౌజెస్ బాగున్నాయి, బాగా నచ్చినాయి. రేట్లు కూడా కన్వీనియంట్గానే ఉన్నాయి. సుందర సత్సంగ్ సభ్యులు కెవి కోటేశ్వరరావు ఆధ్యాత్మిక ప్రవచనాల కార్యక్రమం అన్నమయ్య కళావేదికలో జరిగింది. గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని అన్నమయ్య కళావేదికలో ఆధ్యాత్మిక ప్రవచనాల కార్యక్రమం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు ఉమామహేశ్వరరావు, నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. మానవ జీవితం పరిపూర్ణం కావాలంటే కేవలం భక్తి మార్గం ఒక్కటే సరైన దారి అని కోటేశ్వరరావు ప్రవచించారు. నిశ్చలమైన భక్తితో నియమాలు పాటిస్తూ సాధన చేస్తే జ్ఞానం సంపాదించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు లంకా విజయబాబు తదితరులు పాల్గొన్నారు. కేవలం పరిపూర్ణమైన జ్ఞానాన్ని అందజేసేది ఏది అంటే ఒక్క వేదాంత శాస్త్రమే. భగవత్ సంబంధమైన జ్ఞానం ఒక్కటే పరిపూర్ణమైన జ్ఞానం. అది పరిపూర్ణమైన పవిత్రతని అందజేస్తుంది. పైగా ఇటువంటి పరిపూర్ణమైన జ్ఞానం వల్ల మనిషి పవిత్రుడవుతున్నాడు, పరిపూర్ణమైన శాంతిని పొందుతున్నాడు. ఏ జ్ఞానమైనా అపరిపూర్ణమే, ఒక్క భగవత్ సంబంధమైన జ్ఞానమే పరిపూర్ణమైన శాంతిని అందజేస్తుంది. మరి ఈ శాంతిని అందజేసే పరిపూర్ణమైన జ్ఞానం ఏదైతే ఉందో అది గుహ్యతరమైనది. ఎవరికి అందజేయాలి? ఆసక్తి ఉన్నవాడికే, శ్రద్ధ ఉన్నవాడికే, పరిపూర్ణమైన శాంతి కావాలని లక్ష్యం ఉన్నవాడికే, భగవంతుడు కావాలనుకున్న వాడికే.
టీజేపీఎస్ కళాశాలలో జాతీయ సేవా పథకం వారి ఆధ్వర్యంలో వన మహోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బీవీహెచ్ కామేశ్వర శాస్త్రి తెలిపారు. వన మహోత్సవం అనేది మన దేశంలో పర్యావరణ పరిరక్షణ కోసం జరుపుకునే ముఖ్యమైన పండుగని, ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తమ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని చెప్పారు. మొక్కలు నాటడం వల్ల పచ్చదనంతో పాటు వాతావరణంలో మంచి మార్పులు వస్తాయని, ఆరోగ్యకరమైన వాయువుతో పాటు సకాలంలో వర్షాలు, మానవాళికి త్రాగునీరు, సాగునీరు వంటి పలు అంశాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ అనితాదేవి, గుంటూరు జిల్లా జాతీయ సేవా పథకం నోడల్ అధికారి డాక్టర్ జేవి సుధీర్ కుమార్, మేనేజ్మెంట్ స్టడీస్ విభాగాధిపతి డాక్టర్ యు రవికుమార్ మరియు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. మనం ఎంత పొల్యూషన్ ఎన్విరాన్మెంట్లో ఉన్నా కూడా మన మేరకు మన శక్తి మేరకు ఉంటే ఆక్సిజన్ ఇచ్చిన వాళ్ళు ఉంటాం కాబట్టి దాన్ని ఒక ఉద్యమంలాగా టేకప్ చేస్తున్నాం. అందులో కూడా ఎన్ఎస్ఎస్ వాళ్ళు మెయిన్ ఈ ప్రోగ్రామ్ టేకప్ చేస్తున్నారు. వన మహోత్సవం ప్రోగ్రామ్ దాని కింద మనం ఇవాళ గుంటూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం వారి జీతాల పెంపుకు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కోట మాల్యాద్రి కోరారు. తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కు మున్సిపల్ కార్మికుల సమస్యల వినతి పత్రాన్ని అందజేశారు. కమిషనర్ పులి శ్రీనివాసులు సుద్దపల్లి డొంక, పాత గుంటూరు, బాలాజీనగర్, పొన్నూరు రోడ్, కేవీపీ కాలనీ, జాతీయ రహదారి వెంబటి పలు ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్ల మీద వ్యర్థాలు వేసే ప్రాంతాల్లో ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులు స్థానిక ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింగయ్య మృతి కేసులో వైసీపీ కొత్త డ్రామా, మండిపడ్డ జనసేన జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు. నగరంలో పలు ప్రాంతాల్లో నాకాబందీ, వాహనాలు తనిఖీ చేసి కేసులు నమోదు చేసిన పోలీసులు. ఆదాని సంస్థకు విద్యుత్ రంగాన్ని దారాదత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం, ప్రజల్ని నిలువులా దోచేస్తున్నారని సిపిఎం నేత బాబురావు ఆరోపణ. ఈ నెల 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాల పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.